ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. అదే 10 అసలకి ఆఫీసులు కూడా మీరు తిరగల. అప్పుల్లో చాలా అందంగా ఉంటారు. హ్మ్. అతడు ఇవన్నీ చూసినప్పుడు చాలా అందంగా ఉంటారు. అవును. హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చుంటారు. ఆ హ్మ్. ఎత్తు, బొడ్డు, పొడవు ఇవన్నీ చూసి ఎవరైనా గానీ హీరోయిన్ అనుకుంటారు మిమ్మల్ని. అవును. ఎందుకని అనుకోకుండా ఒక్కసారిగా హీరోయిన్స్ పక్కన ఏ సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ చెల్లి గానో, ఫ్రెండ్ గానో, అక్క గానో మిగిలిపోయారు. చెప్పాను గదా! ఇదనుకో నా కంఫర్ట్. అదైతే నా అదైతే ఆ టైంలో ఉన్న ఆబ్లిగేషన్స్ అవ్వచ్చు. ఆ టైంలో ఉన్న అదే వేరే చెప్పండి. విషయాలు ఆ! అవ్వచ్చు. ఆ! వేరే విషయాలు సో, అంటే కమిట్మెంట్సా? ఎనీథింగ్. హ్మ్. ఇప్పుడు లేవవి. అప్పుడుండేవి. అప్పుడు బాగున్నాయా? డెఫినిట్‌గా ఉన్నాయి. 101% ఉన్నాయి అప్పుడు. హ్మ్. సో, ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకో వాడు భయపడడానికి మాట్లాడడానికి భయపడతాడు. మనకి పైగా ఇంకొకటేంటంటే నేను 14, 15 ఇయర్స్‌కెళ్ళాను. అప్పుడు అందరూ నన్ను చిన్న పిల్లలానే చూసుకునేవాళ్ళు. నాకు సీనియారిటీ వచ్చి 16, 17 ఇయర్స్ వచ్చేసరికి సో, నేను పీక్ ఆర్టిస్ట్‌ని అయిపోయాను. క్షణం ఇవన్నీ చేసేసాను. మొత్తం సినిమాలు చేసేసాను. నీకు స్టార్టింగ్‌లో ఉన్న ట్రబుల్స్ కానీ, స్టార్టింగ్‌లో ఉన్న ఇబ్బందులు గానీ, ఎదిగే కొద్దీ ఉండదు. అవును. కొంచెం సీనియారిటీ వస్తది. కిందున్న వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. పైనున్న వాళ్ళు కూడా అరే! ఈ అమ్మాయి మంచిది. అప్పటికే నన్ను కొంతకాలం చూసుంటారు కదా! 13, 14 ఇయర్స్ నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను అంటే, సో, నా క్యారెక్టర్ ఈ 5 ఇయర్స్ చూసుంటారు కదా! సో, ఎవ్వరు ఏమనేవాళ్ళు కదా! అది కాకుండా మమ్మీ ఫుల్ గోల్డ్, గీల్డ్ అన్నీ యేసుకొని ఇలా కూర్చునేది. అమ్మా! ఆవిడ బాగా ఉన్న కుటుంబం ఇది? అంటే మరీ వెల్ సెటిల్డ్ ఏం కాదు. ఒక 2 ఫ్లోర్స్ బిల్డింగ్‌లో పుట్టాను నేను. ఒక చిన్న మేడ లాంటిది ఎక్కడ మా సొంత ఊర్లో. ఊరు? రాజోలు. హ్మ్. గాంధీ బొమ్మ సెంటర్ అనేది ఫేమస్ మాకు. ఓకే. అక్కడ నేను పుట్టిన ఇల్లు. హ్మ్. ఒక చిన్న బిల్డింగ్. నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. ఎన్ని ఎకరాలు ఉంది? అప్పట్లో చాలా ఎకరాలు ఉన్నాయి. తర్వాత నాన్నగారు సమర్పించేశారు. ఎవరికి? అలా అని కాదు. కొంతమందికి దీనికి అట్లా అయిపోయింది. పెద్ద ఆస్తి ఏం మిగల్చలేదు నాన్నేమి. అంటే మీ లైఫ్‌లో అంటే మీకు టర్నింగ్ పాయింట్ సినిమా అంటే ఏదని చెప్తారు హేమ గారు? క్షణక్షణమనే అంతే. చెప్పాలి. క్షణక్షణానికి చాలా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే శ్రీదేవి నేను ఇద్దరు అమ్మాయిలే. ఆ సినిమాలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన ఏ కాలేజ్‌లోనో మరి ఇంటర్మీడియేట్ ఎక్కడ ఏం చదువుతున్నారో తెలీదు. సో, ఆయన అనుకున్నారు ఈవిడ బావుంది. ఒకవేళ నేను ఇండస్ట్రీకెళ్తే ఈవిడతో వర్క్ చేయాలనుకున్నారో ఏమో నాకు తెలీదు. మీతో? నాతో. ఓకే. క్షణక్షణం చూసి ఆయన. సో, ఆయన రైటర్ అవ్వగానే క్యారెక్టర్స్ రాశారు. ఏ సినిమా ఫస్ట్? ఫస్ట్ నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు. ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఆయన రాశారు. ఎంఎస్ గారి ఎంఎస్ వైఫ్. వైఫ్. ఆ సినిమా కూడా గోల గోల. నేను చేయను. ఎంఎస్ నారాయణ పెద్దోడు. నేను చిన్నదాన్ని. నేను చేయడం ఏంటి అట్లా. ఓకే. మళ్ళీ త్రివిక్రమ్ గారుని డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఒప్పించి ఆ సినిమా సో చేశారు. అలా ఉంటేనే కదా కామెడీ పండేది. కాకపోతే ఏజ్ చేసేసుకుంటున్నాం కదా మీద. ఓకే. అది ప్రాబ్లం. చిన్న ఏజ్ లోనే ఆంటీ క్యారెక్టర్లు ఎక్కువ చేశారు. అవును. అంటే కానీ మరి అప్పుడే డబ్బులు కూడా బాగా సంపాదించాం. అవును. మరి ఏం చేయాలి? సో, ఆల్మోస్ట్ మీ భర్తలందరూ మీకన్నా హైట్ తక్కువే కదా? సినిమాలో ఉన్న భర్తలందరూ నాకంటే హైట్ తక్కువ. అందుకేనేమో భగవంతుడు రియల్ లైఫ్ లో హస్బెండ్ ని నాకంటే హైట్ ఇచ్చారు. చాలా హైట్ మీ వారు. అవును. కెమెరామెన్ కదా? కెమెరామెన్ పేరేంటి? జాన్. మీరు గారు తమ్ముడు. అలా. సో, అందుకని ఇచ్చారు. అలా క్యారియర్ కొనసాగిస్తూ వచ్చాం ఇప్పటి వరకు. మీ హైట్ కి ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన హీరో ఎవరు? అందరూ. అందరూ ఆల్మోస్ట్ మిమ్మల్ని కాంప్లిమెంట్ చేసిన వాళ్ళు కూడా ఇది కూడా చెప్పుంటారు కదా, కొంచెం నోరు తగ్గించుకో బాగుంటుంది, కొంచెం నోరు తగ్గించుకో ఎందుకు వాళ్ళు ఎప్పుడు ఏమనలేదు. ఎందుకు ఫైట్ తగ్గించుకోవాలి? చేయమనే చెప్తారు. ఫైట్ ఎందుకు చేయాలి? ఇప్పుడు నాకు ఆకలేస్తుంది. ఓకే, నేను నీకు వర్క్ చేస్తున్నాను ఇక్కడ. నాకు ఆకలేస్తుంది. ఫుడ్ ఎవరు పెట్టాలి? నువ్వే పెట్టాలి కదా. సో, నువ్వు పెట్టినప్పుడు నేను అడిగితే అది ఎందుకు అవుతుంది? ఓపిక తక్కువ, అంతే కదా? ఓపిక కూడా తక్కువ కాదు. పడ్డాము. చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను. ఇంత సీనియారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా తొక్కేస్తాను లేకపోతే ఇంకొకటి ఏదో చేస్తాను అంటే ఎందుకు ఊరుకోవాలి అంటున్నా. ఇప్పుడు మాట వచ్చి చెప్తున్నా. ఒక ఇష్యూ వచ్చింది. ఎవరితో ఒక కోన్కిస్గా కొట్టం అనుకుందాం. XYZ అది వచ్చి ఒక హీరోని ఏదో అనింది. నేను ఎందుకు ఊరుకుంటాను? లేకపోతే మీ ఇండస్ట్రీ ఇట్లా చేసింది అట్లా మిగతా వాళ్ళకి నొప్పి మనకెందుకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే నా వాళ్ళ మనస్తత్వం సైడ్ కూడా కాదు ఆలోచించాలి. కదా. ఇప్పుడు మా నేను అక్కని చెప్తున్నా ఎవరో నా ఏదో గురించి కాదు. అన్నాడు. బయట వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను మీకు నేను అంతే. బయట వాళ్ళ గురించినే మాట్లాడుతున్నాను నాన్న. ఒక పెద్ద హీరో ఉన్నాడు. ఆ హీరో పైన ఒక 100 ఫ్యామిలీలు దేవుడిలాగా పూజిస్తూ తింటున్నారు. ఆ హీరో అమ్మని ఎవరో ఒక డాష్ లేకపోతే ఎవరో ఒక వీళ్ళు మాట్లాడితే ఎట్లా తీసుకోవాలి? బాధ అనిపించదా?
ఈవేళ వాళ్ళ అమ్మని అన్నారు, రేపు నా అమ్మని అన్నారా? ఈవేళ ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నారు, రేపు ఇంకో ఆర్టిస్ట్ అన్నారా? అంటే హేమ గారు ఇండస్ట్రీలో ఎవరికి ఏదైనా కానీ స్టాండ్ తీసుకుంటారు. మీరు ఎవరి ఇంట్లో ఎవరు చనిపోయినా కానీ వెళ్ళి అక్కడ మొత్తం కార్యక్రమం అయిపోయిన దాకా కూడా అది డబ్బున్న వాళ్ళైనా సరే, డబ్బు లేని వాళ్ళైనా సరే నిలబడతారు. ఓకే, అన్ని మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో 35 years నుంచి ఉన్నారు కాబట్టి పెద్దదో చిన్నదో వచ్చి ఉంటది కదా, 35 years లో ఎవరైనా నిలబడ్డారా మీ వైపు స్టాండ్ తీసుకొని మేము ఉన్నాం, మేము ఫైట్ చేస్తాం, గో హెడ్ ఏదైతే అనే వాళ్ళు ఉన్నారా? ఒక నిమిషం, అసలు ఫైట్ అంటూ వచ్చింది అనుకో, ఎవరితో చేయాలి వాళ్ళు? మీకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను అంటుంది, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఫైట్ చేయక్కర్లేదు, వాళ్ళు సహాయం చేస్తే చాలు. అంటే ఎలాంటి సహాయం? ఎలాంటి సహాయం అన్నా, ఇప్పుడు నేను ఏ కష్టంలో ఉన్నానో ఆ కష్టానికి ఏం కావాలి అది చేస్తే చాలు కదా. అది చేస్తారు, చేస్తున్నారు, అది చాలు కదా. అంటే మీరు దానికి మీడియాకి వచ్చేసి ఫైట్ చేసి బయటలు ఇవ్వాలా? అప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని పోషించాలా? సో నన్ను పోషిస్తే చాలు కదా, నా కష్టం నుంచి నన్ను నా చెయ్యిచ్చి నన్ను నిలబెడితే చాలు కదా. ఆ సహాయం ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, పెద్ద స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులతో సహా అందరూ చేశారు. అంటే ఆ సహాయానికి పేరేం చెప్పొచ్చు? మాలో మీ మెంబర్షిప్ తీసేయటం అని చెప్పొచ్చా? మాల మెంబర్షిప్ తీసేక ముందు విష్ణుబాబు ఏం చేశాడు? ఒక బైట్ ఏదో రిలీజ్ చేశారు, చూసారు కదా, ట్వీట్ చేశారు కదా. కదా అసలు మీ మీడియా వాళ్ళకి సంబంధం ఏంటి? మా ఆఫీస్కి వెళ్ళి కెమెరాలు పట్టుకెళ్ళి మీకు అవసరం? ఆల్మోస్ట్ అందరూ వెళ్ళారు, కావాలంటే క్లిప్పింగ్స్ ఎస్ మీడియా వాళ్ళు మా ఆఫీస్కి వచ్చిన ప్రూఫ్స్ ఉన్నాయి మొత్తం. అక్కడ అన్ని కెమెరాల్స్ ఉన్నాయి మా ఆఫీస్ లో, లోపల కెమెరాలు ఉన్నాయి, బయట కెమెరాలు ఉన్నాయి. తప్పు జరిగింది, తప్పు లేదా అని కనుక్కోవడానికి వెళ్ళి ఉండొచ్చు ఎవరైనా. అదే అంటున్నారు, ఆ తప్పు జరిగిందా లేదా అని మా ఆఫీస్ వాళ్ళు ఎందుకు చెప్తారు? అసలు వాళ్ళకి సంబంధం ఏంటి? మీరు వాళ్ళని అడగడం ఏంటి? వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు మీరు? నేను తప్పు చేశానా లేదా అనేది కోర్టు చెప్పాలి, పోలీసులు చెప్పాలి. మా ఎందుకు చెప్పుద్ది? అసలు మా దగ్గరికి మీరెందుకు వెళ్ళారు? మెంబర్షిప్ తీసేసిన తర్వాత వెళ్ళారు అందరూ. మెంబర్షిప్ తీసేసిన తర్వాత వెళ్ళినా పర్వాలేదు, మెంబర్షిప్ తీసేమని వెళ్ళారు. ఓకే, అది కదా ప్రాబ్లం. అక్కడికి 4 రోజులు ఆగిన తర్వాత కాదు హేమ గారు, మీ మెంబర్షిప్ తీసేయమని మీ తోటి కళాకారులే ఇంటర్వ్యూలలో కూర్చొని రకరకాలుగా మాట్లాడేది, మీకు కనపడలేదు? అది చూడలేదా? అది నా తోటి కళాకారులు ఎంతమంది? ఒక్కళ్ళు చాలదా? ఒక్కళ్ళు ఇంపార్టెంటా? వాళ్ళు ఏమన్నా నాకు రెంట కడుతున్నారా, నాకు అన్నం పెడుతున్నారా? ఒక్కళ్ళుని ఏం చేస్తున్నారు? నాకు వేషం ఇస్తున్నారా? మీరు ఒక మాట అన్నారు కదా, నీకు అర్థం కావట్లేదు. నాకు 100 మంది సపోర్ట్ చేశారు, వాళ్ళు 100 మంది గురించి వదిలేసావు నువ్వు. ఎవరో ఒకళ్ళు మాట్లాడారు అని చెప్పి వాళ్ళ గురించి ఇక్కడ టాపిక్ తెస్తున్నావు నువ్వు. అంటే నేనేమన్నాను ఇప్పుడు? నిన్ను నాకు 100 మంది ఇంపార్టెంట్, నేను జరిగిందే చెప్తున్నా. నాకు సపోర్ట్ చేసిన 100 మంది ఇంపార్టెంటా? ఎవరో ఒక్కళ్ళు నా గురించి మాట్లాడింది ఇంపార్టెంటా? ఈ రోజు ఆ ఒక్కళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా. ఏదో నలుగురు 5 పోయి ఉంటారు, దానికి మొత్తం మాట్లాడుతున్నారు కదా. లైవ్ ఛానల్ కాదు, లైవ్ ఛానల్ కూడా తీసుకుని వెళ్ళారు. అంత ఎందుకు తీసుకెళ్ళాలి? వద్దు రోషన్, ఇవన్నీ ఎవిడెన్స్ తో సహా నా దగ్గర ఉన్నాయి. నేను 3 states శత్రువులు, అంటే నా మిత్రులు అనుకున్న శత్రువులతో యుద్ధం చేయడానికి రెడీ అయ్యాను. ఎలా చేస్తున్నాను? ఇలా ఇంటర్వ్యూలు కూడా కాదు, ఎవరిని ఏమంటలేదు. అందుకే ఇందాక నుంచి ఎవరిని ఏమనలేదు. అతి పాటికి వినయ్ విజయ్ రామాల లాగా ఎవడు రాడు అని చెప్పి అనేదాన్ని. సో నేను తుక్రోట్ తేల్చుకుంటా, ఓకేనా? నేను జెన్యూను, నేను తప్పు చేయలేదు. నా మీద ఎవరెవరైతే బురదలు చల్లారో, ఎవరెవరైతే ఎవరి చేతికి ఎంత రాడొస్తాయి అంత రాడిచ్చుకుని కొట్టారు. పెద్దరాడిచ్చి కొట్టాడు, చిన్నరాడిచ్చి కొట్టాడు, ఓకేనా? వీళ్ళందరికీ నేను చేతులు కూడా అడ్డు పెట్టుకోవట్లేదు, కొట్టించుకుంటున్నా. కొట్టండి, కమాన్, నాకు కావాలి. సో నేను కోర్టుకి వెళ్తున్నా.